అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి బెంచ్ కార్ గిఫ్ట్. 15వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా గిఫ్ట్. ఈ కారు విలువ దాదాపు రూపాయి 1.5 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. బుజ్జి ఫ్యాన్ అలక తీర్చిన విజయ్ దేవరకొండ. విరోష్ పెళ్లికి పిలవలేదని, లడ్డూలు ఇవ్వలేదని క్యూట్ గా అడిగిన ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమగా స్పందించారు. బుజ్జి తల్లి, నిన్ను మా ఇంటికి లంచ్ కి పిలుస్తా, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు, ఇద్దరం కలిసి తిందాం అంటూ రీట్వీట్ చేశారు. అభిమానుల పట్ల విజయ్ చూపిన ఈ ఆత్మీయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లాక్కుని తల్లిని గెంటేసిన కూతురు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో దారుణం. ఆస్తి రాయించుకొని కూతురే కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసిన వైనం. వృద్ధ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి ఇంటికి తాళం వేసిన చిన్న కూతురు, అల్లుడు. ఇంటిని ఫోర్జరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలి ఆరోపణ. విచారణ చేపట్టిన మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్. తెలంగాణ గవర్నర్గా విశేష సేవలందించి మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టుతున్న గౌరవనీయులు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని ఈరోజు లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశాను. రాష్ట్ర ప్రగతిలో వారు అందించిన సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా వారిని శాల్వాతో ఘనంగా సత్కరించి నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాను. లో ఓ అవ్వ అర్ధరాత్రి రోడ్డుపై పడిపోయిన అన్నం తింటున్న ఘటన అన్నం విలువ తెలియజేస్తుంది. అర్ధరాత్రి కారులో నుంచి పార్సెల్ పగిలి రోడ్డుపై పడింది. అది చూసి ఆ అవ్వ అక్కడే కూర్చొని తింటున్న దృశ్యం గుండెలను పిండేసింది. ఎవరు వదిలేశారో ఆ తల్లి దీన స్థితి చూసి అక్కడి వారు అన్నం పెట్టారు. కాలేజ్ బస్సుల వలన దుమ్ము మొత్తం పంటల మీద పడి పాడవుతుంది, రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకోండి అని చెప్పిన రైతు నిర్లక్ష్యం చేసిన కాలేజ్ యాజమాన్యం. అక్కడే తన బైక్ అడ్డం పెట్టి ఒక్క బస్ కూడా కదలనివ్వకుండా చేసిన రైతు. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ అభ్యర్థులు. రాష్ట్రం నుంచి 25 మందికి పైగా ఎంపిక. అభ్యహస్తం స్కీమ్తో 20 మంది అర్హత. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు అభినందనలు. విజేతలు నిబద్ధతతో సేవ చేయాలని ఆకాంక్ష. ఒకే ఫ్రేమ్లో రవితేజ, ఆర్జీవీ పెళ్లి వేడుకలో సందడి. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకే వేదికపై మెరిశారు. బంగారాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వీరిద్దరూ సరదాగా గడిపారు. ఇరాన్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి. 16 యుద్ధ విమానాలు ధ్వంసం. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులు చేసింది. ఐఆర్జీసీ ఆయుధ రవాణా కేంద్రంగా వాడుకుంటున్న ఈ విమానాశ్రయంపై దాడులు జరపడంతో 16 యుద్ధ విమానాలు ముక్కలయ్యాయి. రన్వేపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు భీతిని కలిగిస్తున్నాయి. ఈ ఆకస్మిక దాడితో ఇరాన్ రక్షణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.